Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. ఈ ఉదయకాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈ ఉదయకాలంలో దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి వాగ్దానం that is being taken from 1 Timothy chapter 4 verse 12. It says in the Bible very clearly, don't let anyone look down on you because you're young, but set an example for the believers in speech, in life, in love, in faith, and in purity. So a powerful, encouraging word that Paul has been telling to Timothy. It says very clearly, don't let anyone to look down on you. మరి ఆ రోజుల్లో మరి తిమోతి చాలా యవ్వన కాలంలో దేవుని వాక్యాన్ని బోధించడానికి వచ్చినప్పుడు మరి పాల్ ఎంతో మరి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. నువ్వు చిన్నవాడివి, మరి వాక్యాన్ని నువ్వు బోధించడంలోనికి అనేకులు నిన్ను చిన్నగా చూడొచ్చు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాంటి వాడైతే మరి వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించినప్పుడు వయసుతో నిమిత్తం లేదు, నిన్ను నువ్వు మిగతా వాళ్ళ ముందు చిన్నగా చూపించుకోవద్దు. సో పవర్ఫుల్ ఎంకరేజింగ్ వర్డ్. ఈ రోజు ఉన్నటువంటి యవనస్తులందరికీ ఇది ఒక గొప్ప ఎంకరేజింగ్ వర్డ్. మనం అనేకసార్లు అనుకుంటూ సరే నేను చిన్నపిల్లోనే మరి నేను ఈ జాబ్ చేయగలుగుతానా, నేను ఈ చిన్నపిల్లోనే మరి ఏ బిజినెస్ నేను చేయగలుగుతానా, మరి నేను చిన్నపిల్లోనే మరి ఈ వయసులో నేను ఏదైనా సాధించగలనా, చిన్న వయసులో నేను వాక్యాన్ని బోధించగలనా, మరి అలా అనుకునే వారందరికీ మరి యంగ్స్టర్స్ అందరికీ పౌలు భక్తుడు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు అంటే తిమోతి కూడా చిన్న వయసులోనే వెరీ యంగ్ ఏజ్లో మరి ప్రీచింగ్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు, మరి యంగ్ వయసులో వాట్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇస్ దిస్, మనుషులు 30లో పోయే వయసు, అలాంటి వయసులో మరి ఒక గైడ్గా ఒక కౌన్సిలర్గా ఉండి పౌలు భక్తుడు మరి తిమోతికి చెప్తున్నాడు, డోంట్ లుక్ ఎనీవన్. నువ్వు చిన్నగా ఉన్నావని నువ్వు నలుగురికి చెప్పొద్దు. నువ్వు చేస్తున్న పని మరి నేను చిన్న వయసులో నేను ఈ పని చేయడానికి వచ్చానని నలుగురు దగ్గర చెప్పదు. ఎవరైతే నేను తక్కువగా చేస్తున్నారో వారి గురించి నువ్వు ఎక్కువగా పట్టించుకోవద్దని కౌన్సిలింగ్ చేస్తూ మరి గైడెన్స్ ఇస్తూ మరి అనేకమైన ఎంకరేజ్మెంట్ చేస్తూ మరి తిమోతిని ఎంత గొప్పగా మరి ఆ రోజుల్లో మరి పౌలు భక్తుడు ఎంకరేజ్ చేశాడంటే ఒక గొప్ప సంఘం మరి తిమోతి పేరు మీద తీసుకొచ్చి మరి అనేకులను ఆయన ఇన్స్పిరేషన్గా అనేకులకు ఎంకరేజింగ్ వర్డ్గా చెప్పే విధంగా పౌలు భక్తుడు మరి తిమోతిని చేశాడు. మరి ఈ రోజుల్లో కూడా మరి యవనస్తులు అందరూ కూడా ఒకసారి అనుకుంటుండొచ్చు, దేవుని వాక్యం చెప్పాలంటే నా వయసు సరిపోదని. కానీ నీ వయసు నా వయసు ఎప్పుడై ఎండ్ అయిపోతుందో అది నీకు తెలియదు, నాకు తెలియదు. నీ వయసు ఎండ్ అయ్యేది ఒక దేవునికి మాత్రమే తెలుసు. సమయం ఉన్నప్పుడే యవ్వన కాలంలోనే నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో, నువ్వు జాబ్ ఏరియాలో నువ్వు తొందరగా జాబ్లోకి రావాలన్నప్పుడు పీపుల్ రెడీ టు డూ ద జాబ్ ఎట్ ఎనీ ఏజ్. ఈవెన్ నువ్వు తొందరగా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు పీపుల్ రెడీ టు డూ అట్ ద యంగ్ ఏజ్. సో ఏ వయసుకు నిమిత్తం లేకుండా, పెద్ద వయసు చిన్న వయసు నీ నిమిత్తం లేకుండా దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో, సరైనటువంటి గైడెన్స్తో, మంచి కౌన్సిలర్స్తో, మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చే వారి దగ్గర నువ్వు ట్రైన్ అయ్యి గొప్పగా అభివృద్ధి చెందాలనేదే మరి తిమోతి మనందరికీ ఈరోజు ఇచ్చిన వాగ్దానం. మరి నువ్వు ఎప్పుడు తక్కువగా అంచనా వేసుకోవద్దు అనేది కూడా మరి దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం. అనేకసార్లు మనం అనుకుంటవచ్చు, దేవా నేను తక్కువ ఉన్నానే, చిన్నవాడినే, మరి నా సంఘం చిన్నదే, నేను చేసిన జాబ్ చిన్నదే, మరి ఇలాంటి విషయాల్లో మనం డిస్కరేజ్ కాకుండా మన మీద నమ్మకం ఉండాలి, మనం చేసిన పని మీద నమ్మకం ఉండాలి, మన వయసు మీద నమ్మకం ఉండాలి, మనకున్నటువంటి రిసోర్సెస్ మీద మనకు నమ్మకం ఉండాలనేదే పౌలు భక్తుడు ఎంతో ఎంకరేజింగ్గా తిమోతిని తీర్చిదిద్దిన గొప్ప కౌన్సిలర్. అలాంటి కౌన్సిలర్లు మన యంగ్స్టర్స్ కూడా కలిగి ఉండాలనేదే దేవుడు మనందరికి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం. So let's have this small prayer. Thank you, Jesus, for giving one more day in our life. As the Bible says very clearly, at the age of very young age when Timothy came to preach the word of the God, but then Paul has been telling him, counseling him, instructing him, don't look down on anyone, don't allow chance to give anyone to look down on you. మరి నువ్వు చేస్తున్న పని మీద మరి అనేకులు నిన్ను కించపరుచుంటుండొచ్చు, మరి అనేకులు నిన్ను తక్కువగా చూస్తుండొచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. నీ వయసు నిమిత్తం లేకుండా దేవుని యొక్క కాలింగ్ నీలో ఉంది కాబట్టి నీ యొక్క వాక్యాన్ని బాగా గొప్పగా బోధించు అని గొప్ప ఎంకరేజ్మెంట్ ఇస్తున్న దేవుడు. Let the people who's been watching this video, let those people receive strength and encouragement. The age is not the matter. Whatever the age that God asked you to come, you can come and do whatever the purpose that God had put in our life. Let those people receive the video. Let whatever the situation they are into, if you are planning to start a business at the very young age, if it is the calling of God, nobody is going to stop you. If you are planning to start a venture that is according to the plan of the God, then nobody is going to stop you. If you are plan to come and preach the goodness of the gospel at the very young age, nobody is going to stop you, because that was the plan of the God. All you need is
as a counselor. What you need is a great inspiration that you have to take. Let the people who's been watching this video, let those people receive strength right now. We also pray for the people who's been with sickness and who's been in the hospitals. Let those people receive healing right now. In the name of Jesus Christ, we pray all these things. Amen and amen. Thank you for everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post on your friends and family members. Thank you very much. Amen.